हरिः ॐ ॐ गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसादनम् ॐ श्रीमहागणाधिपतये नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामभित्र्यवतु वाग्देव्यै नमः। हरिः ॐ ॐ नमः श्रीशङ्करभगवत्पादजगद्गुरुवे नमः। ॐ नमो भगवते रामानुजायै नमः। अभ्रमं भङ्गरहितं अजडं विमलं सदानन्दतीर्थम् अतुलं भजे तापत्रयापहं वादिराजगुरून् वन्दे हयग्रीवपदाश्रयान्। वादिराजकेसरिणे नमः। पूज्याय राघवेन्द्राय सत्यधर्मरताय च भजतां कल्पवृक्षाय नमतां कामधेनुवे। हरिः ॐ मातृदेवो भव पितृदेवो भव आचार्यदेवो भव अतिथिदेवो भव सत्यं वद धर्मं चर। हरिः ॐ ॐ नमः श्रीवेदव्यासभगवाने नमः। డియర్ ఫ్రెండ్స్, ఇంతకుముందు మనం మాండూక్యోపనిషత్ గురించి చర్చించుకున్నాం. దిస్ ఈస్ ది కంటిన్యూయేషన్ ఆఫ్ మాండూక్యోపనిషత్. మాండూక్యోపనిషత్తులో అవస్థాత్రయాన్ని గురించి చర్చించుకున్నాం. అంటే మనలో వ్యవస్థీకృతమైన ఆత్మ 3 అవస్థలలో ఉంటుంది, 4 అవస్థలలో ఉంటుంది అని చెప్పబడింది. ప్రాక్టికల్గా మనకు అవస్థాత్రయాన్ని గురించే అవస్థాత్రయం మాత్రమే మనకు తెలుసు. దట్ ఈస్ జాగ్రత్త, అవేర్నెస్, స్వప్న, వెన్ వి స్లీప్, సబ్కాన్షియస్ అండ్ సుషుప్తి, టోటల్ కాన్షియన్స్. సో జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, ఈ మూడింటిని అవస్థాత్రయము అంటారు. అంటే మనం ఎప్పుడు వి స్టే ఇన్ వన్ ఆఫ్ దీస్ 3 అవస్థాస్. లేదా మేలుకొని ఉంటాము. మేలుకొని జాగ్రత్త అంటే ఫుల్లీ అవేర్ ఆఫ్. అంటే హ్యావింగ్ కనెక్టివిటీ విత్ ద వరల్డ్ దట్ విత్ ఇన్ అండ్ సరౌండింగ్స్ కనెక్టెడ్ టు అస్. అంటే ఈ భౌతిక దేహంతో సంబంధాన్ని కలిగి మనము బాహ్య ప్రపంచంతో వ్యవహరిస్తూ ఉంటాం. విశ్వంతో సంబంధం కలిగి ఉంటాం. కాబట్టి ఆ స్టేజ్లో వైశ్వానరుడు ఉంటారు. 2వ స్టేజ్ స్వప్నం. అంటే మనము 24 hours వీ కెనాట్ స్టే జాగ్రత్త అవస్థలో. వీ కెన్ నెవర్ రిమైన్ స్లీప్లెస్. రాదర్ నిద్ర అవసరం మనకు. సో నిద్రపోతాం. నిద్రపోయినప్పుడు దేహం మాత్రము రెస్ట్ తీసుకుంటుంది. కానీ మనలో ఉన్న చైతన్య స్వరూపమైన ఆత్మ మాత్రము మనస్సుకు సంబంధించి కొన్ని స్వప్న రూపంలో చూస్తుంది. మేబీ దే ఆర్ కనెక్టెడ్ టు అస్ ఆర్ నాట్ కనెక్టెడ్. మన ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ కానీ, మనకు సంబంధించిన వ్యవహారాలు కానీ, సో సంథింగ్ దట్ వీఆర్ కనెక్టెడ్ టు, అది స్వప్నంలో మనకు గోచరిస్తాయి. భయాలు కావచ్చు, శుభం కావచ్చు, అశుభం కావచ్చు, దెర్ ఆర్ సో మెనీ థింగ్స్. సో అక్కడ మనస్సు యాక్టివ్గా ఉంటుంది, దేహం మాత్రం యాక్టివ్గా ఉండదు. సో ఆత్మను అక్కడ తేజస్సు కలిగి ఉంటుంది. తేజస్సు అయితే ఉంటుంది. ది ఓన్లీ థింగ్ ఇస్
బాడీ మాత్రమే నిస్త్రాణంగా ఉంటుంది. అందుకని అక్కడ తైజస్సుడు ఉంటారు. మూడవ స్టేజ్ సుషుప్తి, గాఢ నిద్ర. ఎక్కడైతే మనస్సు దేహము రెండు కంప్లీట్గా అన్కనెక్ట్ అయిపోతాయో ఎక్స్టర్నల్ వరల్డ్తో, టోటల్గా ఎక్స్టర్నల్ వరల్డే కాదు, టోటల్ డిస్కనెక్షన్. అంటే మనకేమీ తెలియదు, పడుకుంటాము లేస్తాము. సో అటువంటి స్థితిని సుషుప్తి అని అంటామని మనం వీ హ్యావ్ ప్రీవియస్లీ డిస్కస్డ్. అంటే ఈ సుషుప్తిని యోగంలో సమాధి అవస్థ అంటారు. సమాధి అవస్థ అంటే టోటల్లీ డిస్కనెక్టింగ్ ఎవ్రీథింగ్ అండ్ గెట్టింగ్ ఇన్ టు ది సమాధి. సో ఫ్రమ్ వేర్ యూ కెనాట్, ఇట్స్ ఎ స్టేజ్ ఫ్రమ్ వేర్ యూ కెనాట్ కమ్ బ్యాక్, యూ కెనాట్ రిటర్న్. అది సమాధి అంటే. కానీ ఇక్కడ ఏమైపోతుందంటే ఈ స్థితిలో ప్రాజ్ఞుడు అంటారు. అంటే బ్రహ్మజ్ఞానాన్ని, ప్రాజ్ఞత అంటే బ్రహ్మజ్ఞానాన్ని ఎరగడం. ఎప్పుడైతే మనకు ఏ కనెక్టివిటీ ఉండదో దట్ ఈస్ ఎ స్టేజ్ అట్ విచ్ వీ రీచ్ పరబ్రహ్మ అనుభవం, ఆనంద అనుభవం అంటారు దాన్ని. బట్ ఇన్ దట్ స్టేజ్ దట్ ఈస్ టెంపరరీ. ఎవరన్నా వచ్చి మనల్ని గాఢ నిద్రలో ఉండి మనకేం తెలియకుండా నిద్రపోతాం 2 hours 3 hours ఉనివారు బాగా స్ట్రెయిన్ అయినప్పుడు, ఫిజికల్గానో మెంటల్గానో ఎప్పుడైనా ఒక 2 hours 3 hours మనం నిద్రపోయిన తర్వాత ఇఫ్ సంబడి కమ్స్ అండ్ డిస్టర్బ్స్ us, విల్ కమ్ బ్యాక్ టు దిస్ వరల్డ్ అగైన్. సో there is every possibility that we return back to this world. ఆ 2 hours ఏం జరిగిందో మనకు తెలియదు. సో ఆ స్టేజ్ ఆనందం. నెక్స్ట్ ఈ మూడింటి నుంచి మించి ఒక అవస్థ ఉంది. అది ఏమి అంటే బియాండ్ ఆల్ ది 3 దెర్ ఈస్ వన్ స్టేజ్, తురీయ అవస్థ అంటారు దాన్ని. సో 4 పాదాలుగా విభజించబడింది. 4వ పాదం తురీయ అవస్థ. ఈ తురీయ అవస్థను చాలా చక్కగా ఉపనిషత్తులో చెప్పబడింది, వర్ణించబడింది. ఈ తురీయ అవస్థ శాశ్వత ఆనంద అనుభవ ప్రాప్తి అంటారు దీన్ని. దీన్నే యోగంలో, అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం 4 స్టేజెస్, వైఖరి, మధ్యమ, పర, 4 స్టేజెస్ ఉంటాయని చెప్పుకున్నాం మనం. సో ఆ 4వ స్టేజ్ అత్యంత ఉచ్చమైన స్టేజ్ పర అనేది. దాన్ని నిర్వికల్ప సమాధి అంటారు యోగంలో. వికల్పము మీన్స్ అన్ ఆల్టర్నేటివ్, ప్రత్యామ్నాయం అని చెప్పుకోవచ్చు. సో ఇట్ ఈస్ ఎ స్టేజ్ అట్ విచ్ దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్ అండ్ వీ రీచ్, ఇట్ ఈస్ ది పీక్ లెవెల్ ఆఫ్ ఆనంద. ఆనందానికి పరాకాష్ఠ. ఆనందానికి పరాకాష్ఠ ఎప్పుడు అంటే ఈ ఆత్మ పరమాత్మతో మమేకమైనప్పుడు కలుగుతుంది. దానికి సూచన ఏమి అంటే యూ డు నాట్ హ్యావ్ ఎనీ కనెక్టివిటీ విత్ దిస్ వరల్డ్. మనం ఉంటేనే కదా, యాజ్ లాంగ్ as we exist we have all these problems. పుత్రేషణ విత్తేషణ దారేషణ, ఈ 3 బేసిక్గా మోక్ష మార్గంలో అవరోధాలు మనిషికి ఏవి అంటే ఈ ఈశానత్రయం, దారేషణ భార్య వ్యామోహం. భార్యను వదులుకోలేము మనం, వదులుకోమని చెప్పబడలేదు, కానీ వ్యామోహం తగ్గించుకోవాలా అని చెప్పబడింది.
అది ఇట్స్ నాట్ వెరీ ఈజీ. పుత్రేషణ, సంతానం మీద వ్యామోహం తగ్గించుకోవడం సామాన్య మానవునికి చేత కాదు. ఇట్స్ నాట్ పాసిబుల్ ఎట్ ఆల్. నెక్స్ట్ విత్తేషణ అంటే ధనం. ఈ ప్రపంచమంతా ధనమూలం ఇదం జగత్ అంటాం కదా. సో ఈ ప్రపంచమంతా ధనం చుట్టూనే ఇట్ ఈస్ రివాల్వింగ్ రౌండ్ ది వెల్త్, ఆ మనీ. దాన్ని వదులుకోవడం, ఈ మూడు వదులుకుంటే మనము వీఆర్ ఆల్మోస్ట్ నియర్ టు అంటే సన్యాసమే ఇంకా. అండ్ మోక్ష మార్గానికి ముఖ్యమైన పదం ఏది అంటే సన్యాస పదం. సన్యాసులకే మోక్షం లభిస్తుంది అని వితౌట్ హెసిటేషన్ వీ కెన్ సే. అందుకే వర్ణాశ్రమ ధర్మాలు నిర్ణయింపబడ్డాయి. ఓకే, దట్స్ డిఫరెంట్ ఇష్యూస్. నౌ సో ది వెరీ పర్పస్ ఆఫ్ దిస్ లైఫ్ ఈస్ టు అచీవ్ ఎటర్నిటీ. మోక్షం అంటే జన్మరాహిత్యమైన ముక్తి, పరమాత్ముణ్ణి చేరుకోవడం. ఇది అద్వైతంలో అయితే మమేకత్వం అంటాం, సాయుజ్యం అంటాం. విశిష్టాద్వైతంలో సాలోక్యం అంటాం. సాలోక్యం అంటే వైకుంఠానికి చేరుకోవడం. ద్వైతంలో అయితే సామీప్యం, కృష్ణ సన్నిధానానికి చేరుకోవడం, కృష్ణునికి దగ్గరగా పోవడం. ఈ విధంగా చెప్పబడింది. అది ఈ ఉపనిషత్తు ఎంత చక్కగా ఆ స్టేజ్ తురీయావస్థ అనేది ఏ స్టేజ్లో ఎట్లా ఉంటుంది, తురీయావస్థ ఏంటి అనేది ఈ మాండూక్యోపనిషత్తులో చక్కగా వర్ణింపబడింది. తురీయావస్థలో తురీయుడు అంటారు, తురీయావస్థ సాధించిన వారిని. ఆ తురీయావస్థను ఏ విధంగా వర్ణిస్తుంది అంటే మాండూక్యోపనిషత్తు. నా అంతఃప్రజ్ఞం న బహిష్ప్రజ్ఞం నోభయతః ప్రజ్ఞం న ప్రజ్ఞం న ప్రజ్ఞానగనం నా ప్రజ్ఞం అదృష్టం అగ్రాహ్యం అవ్యవహారం అలక్షణం అచింత్యం అవ్యపదేశ్యం ఏకాత్మ ప్రత్యయసారం ప్రపంచోపశమం శివం శాంతం అద్వైతం మన్యంతే స ఆత్మా స విజ్ఞేయః. దిస్ ఈస్ వాట్ ద ఎంటైర్ సమ్మరీ ఆఫ్ మాండూక్యోపనిషత్. ఆ తురీయ అవస్థ ఏ విధంగా ఉంటుంది అంటే నా అంతఃప్రజ్ఞం నా బహిష్ప్రజ్ఞం, నో ఇంటర్నల్ కాన్షియన్స్, నో ఎక్స్టర్నల్ కాన్షియన్స్, నో కాన్షియన్స్ ఎట్ ఆల్, నో అవేర్నెస్. అంటే మనకు ఏ విధమైనటువంటి జ్ఞానము ఉండదు. జ్ఞానము, ప్రజ్ఞానము, నాలెడ్జ్ ఏది ఉండదు. టోటల్గా మనం there will be totally the existence itself is lost. A feeling of our existence is lost. And adrishtam agrahyam, you will not be able to grasp anything. You will not be able to see and view anything. You will not be able to grasp anything. And you will not be able to participate in anything. And absolutely there are no problems, absolutely no thinking. It is a stage at which you have the total disconnectivity with both the body and brain. Permanently it is not. If it is temporarily, it is shusupti. That is అందుకే యోగంలో సవికల్పము నిర్వికల్పము అంటాడు యోగ దర్శనంలో. సవికల్పము అంటే there is a possibility that you may come back after certain stage. నిర్వికల్పంలో అది ఉండదు, ఇట్ ఈస్ పర్మనెంట్. ఇది శాశ్వత ఆనందానుభవ ప్రాప్తి అంటారు దీన్ని. అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ మమేకత్వం. అందుకే శంకర భగవత్పాదులు దీన్ని శివానంద రూప శివోహం శివోహం అంటారు. And many of the people feel
that the word Advaita chosen by Shankara Bhagavatpada was drawn from the Chandogya Upanishad. ఏకమేవా ద్వితీయం. యాక్చువల్గా చాందోగ్య ఉపనిషత్తు నుంచి ఆయన థీరీ డిరైవ్ చేస్తారు. చాందోగ్య ఉపనిషత్తులో ఏకమేవా ద్వితీయం అనే వాక్యం వస్తుంది. అది బేస్ చేసుకొని ఏకమేవా ద్వితీయం అంటే సృష్టికి పూర్వం ఉన్నది ఒక్కటే, రెండవది లేదు, అది పరబ్రహ్మనే అని చెప్పబడింది. దాని నుంచి ఆయన అద్వైత సిద్ధాంతాన్ని డెవలప్ చేసినారు. ఐ థింక్ ప్రాబబ్లీ, అంటే ఇట్ ఈస్ ఓన్లీ మై ఇంటర్ప్రిటేషన్, కానీ శంకర భగవత్పాదుల వారికి ఈ అద్వైతం అనే పదము ఈ మాండూక్యోపనిషత్తు నుంచే గ్రహించి ఉండొచ్చు. ఎందుకంటే అద్వైతం అనే పదమే మాండూక్యోపనిషత్తులో ఉపయోగించబడింది. అదృష్టం, అగ్రాహ్యం, అలక్షణం, అవ్యక్తం, అవ్యవస, ఇది ఎలా వస్తుందంటే ఇట్ ఈస్ ఏ వండర్ఫుల్ కాంబినేషన్. దేనికి సంబంధం లేకుండా అలక్షణం, అవ్యపదేశం, ఏకాత్మ ప్రత్యయసారం. సో దిర్ ఇస్ నాట్ ఒకటే ఆత్మ. శంకర భగవత్పాదుల తీరేనే అది, ఆత్మ పరమాత్మ ఒకటే. ప్రపంచోపశమం అంటే అంతా శాంతే. వెన్ యు ఆర్ నాట్ దేర్, see it's an extreme peace. ఏకాత్మ ప్రత్యయసారం, ప్రపంచోపశమం, శివం, అదే భగవత్ స్వరూపం, పరబ్రహ్మ స్వరూపం. శాంతం, అద్వైతం, అక్కడే అద్వైతం అనే పదం కూడా వస్తుంది. అద్వైతం అక్కడ లేదు, రెండు కలిసిపోయినాయి. అంటే యో జాయినింగ్. అందుకే ఆయన ఇట్ ఈస్ నథింగ్ బట్ నిర్వాణ షట్క ఆఫ్ శంకర భగవత్పాద. శివానందరూప శివోహం శివ అహం. శివానందరూపమైనటువంటి శివుణ్ణి నేను శివస్వరూపాన్ని అయినాను. తండ్రి లేడు, గురువు లేదు, విద్య లేదు, ప్రపంచ జగత్తు లేదు. నథింగ్ ఈజ్ దేర్. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎమర్సింగ్. టోటలీ యు ఆర్ జాయినింగ్ పరమాత్మ, మమైకత్వం. ఇక్కడి నుంచి ప్రాబబ్లీ అద్వైతం అనే పదం శంకర భగవత్పాదులు తీసుకున్నారు అని ఒక రకంగా చెప్పేదానికి ఆస్కారం ఉంది. సో ఈ తురీయ అవస్థ అంటే ఇట్ ఈస్ అబ్సల్యూట్ ఆనందం. అంటే యాక్చువల్లీ మనకు యూజువల్లీ ఎప్పుడు మనము ఇట్ ఈస్ ఆనందం అంటే ఏమిటి మనకు, ఇట్ ఈస్ నాట్ fulfilling a wish. It is a stage at which you do not wish to have any wish. It is a stage of absolute satisfaction, having no requirements. ఆ స్టేజ్ ఇట్ ఈస్ కాల్డ్ తురీయం. అంటే అక్కడ మనం పరమాత్మతో మమేకత్వం చెందుతాం, పరమాత్మలో కలిసిపోతాం. జనరల్గా ఫర్ ఆర్డినరీ పీపుల్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ వెన్ దే ఆర్ అలైవ్, బికాస్ అందుకే మరణించిన తర్వాతనే ఈ పదాలు యూజ్ చేస్తారు. అండ్ మరణం కాదు, అక్కడ మరణం లేకుండానే తురీయ అవస్థను సాధించిన మహానుభావులు చాలామంది ఉన్నారు. ఋషులు, మునులు, యోగులు చాలామంది ఉన్నారు. మన కలియుగానికి వస్తే ఇంతకుముందు అనుకున్నట్టుగానే రమణ మహర్షి, చంద్రశేఖర సరస్వతి, రామకృష్ణ పరమహంస, వీళ్ళందరూ గొప్పవాళ్ళు. అండ్ యోగులు కూడా, ఇప్పుడు యోగులు, పీఠాధిపతులు, వీళ్ళందరికీ ఈ అనుభవం కలిగి ఉంటుంది. ఆ అనుభవాన్ని ఎంజాయ్ చేసి తిరిగి వచ్చిన వాళ్ళే. అంటే వెన్ ఎవర్ దే వాంట్ టు కమ్ బ్యాక్, దే కెన్ కమ్ బ్యాక్. దట్ కంట్రోలింగ్ కెపాసిటీ విల్ బీ దేర్. సో దీనికి ముఖ్యంగా ఈశానత్రయం సన్యాసులకు ఉండదు, పీఠాధిపతులకు, ఋషులకు, యోగులకు ఉండవు అవి. కాబట్టి వాళ్ళకి సమస్య ఉండదు. ఇట్ కమ్స్ ఓన్లీ ఫర్ ద ఆర్డినరీ మ్యాన్. అండ్
అరిషడ్వర్గాలను జయించడం. అందుకే మనకు వర్ణాశ్రమ ధర్మాల్లో కూడా సన్యాసం ఉంది. ఇట్ ఈస్ దేర్. మనం తురీయావస్థను చేరుకోవాలి అంటే 4 ముందే వీ హ్యావ్ టు బి ట్రైన్. వానప్రస్థం వస్తుంది, వానప్రస్థం తర్వాతనే సన్యాసం వస్తుంది. బ్రహ్మచర్యము, గార్హస్థము, వానప్రస్థము, సన్యాసము. సన్యాసం లేనిదే అంటే అబ్సల్యూట్ వదులుకో అంటే మోహము కంప్లీట్గా వదిలినప్పుడు మాత్రమే ఈ భౌతిక ప్రపంచం మీద అండ్ అన్నింటి మీద మనం ఎప్పుడైతే మన వ్యామోహాన్ని వదలగలుగుతామో అప్పుడు సన్యాస పదానికి అర్హులవుతాం. అండ్ సన్యాస పదం సాధించిన తర్వాత మాత్రమే మోక్షానికి అర్హులవుతాం. మేబీ ఇట్స్ వెరీ టఫ్. ఇట్స్ నాట్ వెరీ ఈజీ టు అచీవ్ దట్. అందరికీ సాధ్యం కాదు అది మోస్ట్లీ. బట్ ఆ తురీయ అవస్థ చేరుకోవడమే ది అల్టిమేట్ ఎయిమ్ ఆఫ్ ది హ్యూమన్ లైఫ్. అండ్ దీన్నే ఇది ఈ ఆనందం అంటే మనకేంటంటే ఈవెన్ ఇఫ్ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ప్రాక్టికలీ ఆల్సో what we want to what we want to achieve, what we want to derive, it's nothing but happiness. అందరూ ఆనందాన్ని కోరుకుంటారు, whether it is physical or spiritual. If it is spiritual, we go for all these things. ఫిజికల్గా కూడా మనము always we wish to have the joy. The spiritual joy is this తురీయ అవస్థ. అంటే it is accomplishing or అచీవింగ్ వాట్ వీ వాంట్. మన కోరికలను నెరవేర్చుకోవడం మనకు ఆనందాన్ని చేకూరుస్తుంది. అటువంటి కోరికలే లేని స్టేజ్ శాశ్వత ఆనందం. ఆ స్టేజ్ చేరడం తురీయ అవస్థ. పర్మనెంట్గా మనం వీ డు నాట్ హ్యావ్ ఎనీ కనెక్టివిటీ. కనెక్టివిటీ ఈజ్ ద రీజన్ ఫర్ ఆల్ ప్రాబ్లమ్స్. once you are connected, you exist in this world, you have all the problems. వ్యామోహం. ఎందుకంటే యాజ్ అన్ ఇండివిజువల్ వీ ఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. అరిషడ్వర్గాలు వస్తాయి, ఇంద్రియాలు వస్తాయి. ఇంద్రియ నిగ్రహం సామాన్యులకు చాతకాని పని. అరిషడ్వర్గాలను జయించడం, వీటి తర్వాతనే మిగిలినవన్నీ వచ్చేది. ఇట్స్ టఫ్. జయించిన వాళ్ళు యోగులు, మహానుభావులు ఉన్నారు, సాధనతో చేయగలిగిన వాళ్ళు కూడా ఉన్నారు ఇవన్నీ. కానీ ఆ తురీయ అవస్థ అనేది మాత్రం అంత గొప్ప అవస్థ. అందుకే అల్టిమేట్ ఏమేమి అంటే ఈ తురీయ అవస్థను గురించి చెప్పాలంటే తైత్తరీయోపనిషత్తులో భృగువల్లిలో చాలా చక్కగా వర్ణింపబడింది. ఆ బ్రహ్మజ్ఞానం అంటే ఏమని భృగువు తండ్రి గారిని అడుగుతాడు, వరుణుని అడుగుతారు. భృగుర్వై వారుణి వరుణం పితరముపససార అదేహి భగవో బ్రహ్మేతి తస్మాయేతత్ ప్రోవాచ అన్నం ప్రాణం చక్షుశ్రోత్రం మనోవాచమితి. ఇట్లా తగం హోవాచ యతో వా ఇమాని భూతాని జాయంతే న జాతాని జీవంతి యత్ ప్రయంత్యపి సంవిశంతి. అంటే ఆయన పోయి నాకు బ్రహ్మ విద్యను బోధించమని అడుగుతాడు భృగు. అడిగితే ఆయనకు అన్నం ప్రాణం చక్షుశ్రోత్రం మనోవాచమితి, మనస్సు, అన్నము, ప్రాణము, విజ్ఞానము ఇటువన్నీ బోధిస్తాడు. బోధించి సో ఎక్కడి నుంచి ప్రాణులన్నీ వస్తున్నాయో, తిరిగి వచ్చిన ప్రాణులన్నీ ఎక్కడికి చేరుకుంటున్నాయో అది తెలుసుకునే విద్యనే బ్రహ్మ విద్య. కాబట్టి నేనేం చేయాలన్నా అంటే తపస్సు చేసి తెలుసుకోను ఆయన అంటారు. లైఫ్ ఈజ్ ఆల్వేస్ అన్ ఇండివిజువల్ పర్సెప్షన్. ఇట్ ఈస్ టు బి ఫెల్ట్. ఒకరు చెప్తే వచ్చేది కాదు. నా ఆత్మ ప్రవచనేన లభ్యో నమేదయా న బహునాశ్రుతేన అంటాడు యమధర్మరాజు, మృత్యుదేవత నచికేతునికి చెప్తూ. అంటే ఒకరు చెప్తే వచ్చేది కాదు, అది అనుభవేక వేద్యమైనది, అది తెలుసుకోవాలి. యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్. ఈ తురీయ అవస్థ ఈ ఆనందానుభవానికి
పరాకాష్ట. ఇట్ ఈస్ టు బి ఫెల్ట్. అది ఏమి అని తెలియజేసేది ఈ మాండూక్యోపనిషత్. ఇది మాండూక్యోపనిషత్ గొప్పతనం. మీరు యోగా ఇదే యోగాలో ఆయన యోగ దర్శనంలో పతంజలి మహర్షి నిర్వికల్ప సమాధి అంటారు దీన్ని. ఇది ఋషులకు, యోగులకు, మునులకు మాత్రమే సాధ్యం. దట్స్ ఎ ఫ్యాక్ట్. అంటే ఈ యుగంలో మనకు కొంతవరకు ఈ తురీయావస్థ సాధించడం కష్టమని చెప్పాలి. ప్రాక్టికలీ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఆల్సో. అండ్ ఎందుకు సుషుప్తి అవస్థ కూడా మనకు ఇట్స్ రేర్. ఈ రోజుల్లో కంటి నిండా నిద్ర ఎంతమందికి ఉంది? కడుపు నిండా తిండి తినగలిగి కంటి నిండా నిద్రపోగలిగిన వాడు అదృష్టవంతుడు. అందులో ఏమున్నా లేకపోయినా ఈ హెల్త్ కాన్షియన్స్, ఫుడ్ కాన్షియన్స్ అండ్ వాట్స్ దిస్ సోషల్ మీడియా. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత డాక్టర్ కాని వాడు లేడు. We receive so many things. They create so many apprehensions regarding the health. అది తినొద్దండి, ఇది తినొద్దండి, ఇది తినొద్దండి, అది తినొద్దండి. ఏది తింటే ఏ రోగం వస్తుందో తెలియదు. See, practically, and there are so many suggestions, and everybody is a doctor. And everybody analyze, they don't prescribe, they suggest so many things. They create so many apprehensions regarding the health. సో న్యాచురల్లీ అకార్డింగ్ టు టైమ్స్ వీ హ్యావ్ టు చేంజ్. ఇంతకు ముందున్న ఆహారము లేదు, ఇంతకు ముందున్న జీర్ణ వ్యవస్థ కూడా మనుషులకు లేదు. ఇప్పుడు ది జనరేషన్ ఈజ్ టోటలీ, దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ గ్యాప్. వాట్ వీఆర్ ఈటింగ్ టోటలీ, వీఆర్ నాట్ ఈటింగ్ ది ఒరిజినల్స్. ఎవ్రీథింగ్ ఈస్ బీయింగ్ ఈటన్ everything is being consumed is totally hybrid. And there are so many changes in the weather also. Or there are some contemporary weather conditions are also changed. And the days are changed. The generation is changed. There are so many reasons for this. And విపరీతమైన తెలివితేటలు. ఈ కాలం పిల్లల్ని చూస్తే ఆశ్చర్యం అవుతుంది. You will be surprised. They are mentally, their ability is so fine that you cannot think of it. But at the same time, physically, they are not that strong when compared to our generations. Okay, so that's the problem generally. అంటే ఈ ముఖ్యంగా మనకు కావలసినది ఏమి అంటే ఈ శాశ్వత ఆనంద అనుభవ ప్రాప్తి. అదే తురీయం. అది ఏ విధంగా చేయాలి, దాన్ని ఏ విధంగా సాధించాలి అనేది మాత్రం దట్ ఈస్ లెఫ్ట్ అస్. అగైన్ సాధనాత్ సాధ్యతే సాధ్యం. అది మనము సాధన చేసి సాధించాల్సిందే తప్ప ఒకరు చెప్తే వింటే వచ్చేది కాదు. కానీ అల్టిమేట్గా ది టోటల్ ఎయిమ్ ఆఫ్ ది లైఫ్ ఈస్ టు రీచ్ మోక్షపదం. అదే మోక్షపదం. తురీయ అవస్థనే మోక్షపదం. ఆ మోక్షపదం అయినటువంటి తురీయ అవస్థ అంటే ఏమి అనేది దీనిలో చక్కగా చెప్పబడింది. అది ఈ మాండూక్యోపనిషత్ గొప్పతనం. అక్షర పరబ్రహ్మ అండ్ దానిలో అంటే దిస్ ఈస్ ప్రాక్టికలీ వాట్ ఈస్ హ్యాపనింగ్. వీ ఎగ్జిస్ట్. ఇన్ విచ్ టైప్ వీ ఎగ్జిస్ట్, అట్ వాట్ స్టేజ్ వీ ఎగ్జిస్ట్, to what extent we exist, when we can cross the limit of this existence, and when we join the God, is being taught by Mandukya Upanishad. అక్షరం పరబ్రహ్మ అయినటువంటి ఓంకార స్వరూపాన్ని, అంటే ఇక్కడ నాదరూపమైనటువంటి ఓంకార రూపంలో పరబ్రహ్మను ఆవిష్కరింపజేసే ప్రయత్నం జరిగింది ఇక్కడ. సో ఇట్స్ ఎ ఫార్మ్ ఆఫ్ సౌండ్. అందుకే దీంతోనే ప్రాబబ్లీ సంగీతం కూడా నాదబ్రహ్మ అంటారు త్యాగరాజుల వారిని. అవి కూడా ఈ మోక్షపదాన్ని సూచించే కీర్తనలే.
చాలామంది భక్తులు ఉన్నారు. పర్టికులర్లీ ఈ మా త్యాగరాజు, క్షేత్రయ్య త్యాగరాజు, అండ్ నెక్స్ట్ పురందరదాసు, కనకదాసు, ఈ మధ్వాచార్యుల కాలం వచ్చేటప్పటికి దాస సాహిత్యం వచ్చేస్తుంది. అంటే మనము మధ్వాచార్యుల ఫిలాసఫీ ఏమంటే ఈ ఆత్మ పరమాత్మకి ఎప్పుడూ దాసుడు అని. దాస అహం. దాస సాహిత్యం భక్తిలో ఒక భాగం అయిపోతుంది. భక్తి ద్వారానే, ఉపాసన ద్వారానే మనము పరమాత్మ సమీపానికి చేరుకోగలుగుతాము. దాసత్వం ఇది. అందుకే ఈ దాస సాహిత్యము కంప్లీట్గా ఈ భక్తి పదాలన్నీ దాస సాహిత్యాన్ని సూచిస్తాయి. వీటన్నింటిలోనూ కూడా మోక్షపదమైనటువంటి అక్షర పరబ్రహ్మను చేరుకునే తురీయ అవస్థ గురించి చెప్పబడింది. ఆ తురీయ అవస్థ ఏది? ఆ శాశ్వతమైన ఆనందానుభవ ప్రాప్తి ఎక్కడ కలుగుతుంది, మనకు ఏ స్టేజ్లో కలుగుతుంది అనేది ఈ మాండూక్యోపనిషత్ మనకు తెలియజేస్తుంది. అందుకే ఈ మాండూక్యోపనిషత్తుకు విపరీతమైన ప్రాశస్త్యం ఉంది. అన్ని ఉపనిషత్తులు ఒక ఎత్తు అయితే మాండూక్యోపనిషత్తు మాత్రమే ఒక ఎత్తు. ఎందుకంటే దిస్ డీల్స్ ప్రాక్టికలీ వాట్ ఎగ్జాక్ట్లీ ది భక్తి pada is, what is the ultimate aim of the proceedings of life, and in which stage the Atma, which is instituted in us states, in which stage it is, and in which way it has to move, and in which way it has to reach the Paramatma. This is the conclusion of Mandukya Upanishad. So we'll go ahead with other Upanishads. Om Namo Narayana. Thank you.